సో గైస్ ఫైనల్ నేనైతే ఈకో మూవీ చూసేసిన. మూవీ ఎట్లా ఉంది తెలుసా? అసలు నేను మూవీ చూస్తుంటే నాకు అనిపించింది అసలు అరే ఇదేం సినిమా రా, అసలు ఏం జరిగిపోతున్నారు, అసలు ఎందుకు జరిగిపోతున్నారు, అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నాకు సినిమాతో అసలు ఏం అర్థమే కాలేదు నిజం చెప్పాలంటే. పోనీ ఇంకోసారి చూద్దాం అర్థమవుతుంది అనుకుంటున్నా, కానీ ఉత్తర బాబా ఒక్కసారి చూసినా అసలు అర్థమే కాలేదు. అసలు ఆ కుక్కలు ఏంది, ఆడ ఎందుకు పోతాడు, ఎందుకు ఒకసారి కుక్కలు ఏంది, అసలు ఏందో మరి ఆయన అసలు నాకైతే సినిమా అసలు అసలు అర్థమే కాదు, నాకైతే అసలు అర్థమే కాలేదు గైస్. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మంది అన్న సస్పెన్స్ తిన్నారు అది ఇది అని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నిన్ననే చూసాను సినిమా, చూసిన తర్వాత అనిపించింది అరే నీ అమ్మ ఇదేం సినిమా అసలు అర్థమే కాలేదు, అసలు ఎందుకు చూసినారా, పోనీ ఇంకోసారి చూస్తే అర్థమవుతుందా అంటే అసలు కాదు. ఒక్కసారి చూస్తున్నా నీ అమ్మ అరే ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉంటుంది. అసలు అంతా బోరింగ్గా ఉంది. నాకైతే నచ్చలేదు పని చెప్పాలంటే. కానీ సినిమాకి పెట్టిన బడ్జెట్కి అండ్ దానికి వచ్చిన కలెక్షన్కి అసలు సంబంధమే లేదు. దానికి పెట్టిన 5 కోట్లు పెడితే 50 కోట్లు వచ్చినాయి అన్నమాట. అర్థమైతే ఆల్మోస్ట్ 10%. అంటే సపోజ్ అర్థమైంది. సో 5 కోట్లు పెట్టి 50 కోట్లు వచ్చినాయంటే పబ్లిక్కి నచ్చింది అనుకుంటా. సో అందుకే సినిమాకి అంత కలెక్షన్ వచ్చినాయి. సో నాకైతే సినిమా అయితే అసలు అర్థమే కాలేదు గైస్. ఒకవేళ మీరు ఈకో సినిమా చూసి ఉంటే మీకు ఏమైనా అర్థమే ఉంటే కామెంట్ చేయండి భయ. నాకు అసలు దిమాగే ఖరాబ్ అయిపోయింది. పోనీ ఇంకోసారి చూద్దాం అర్థమవుతుంది అంటే అసలు ఓపిక లేదు. అదే నిన్న చూస్తుంటే అరే ఎప్పుడైపోతుంది బంద్ చేద్దాం బయట అసలు దిమాగే ఖరాబ్ అయిపోయింది. సో గైస్ మీకు సినిమా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే అసలు అర్థమే కాలేదు నిజం చెప్పాలంటే. సో మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి. నాకు అసలు అర్థమే కాలేదు అసలు చాలా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా డూట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.